నేను అనుకున్నాను నరహత్య అంటే దావీదు ఒకడిని చంపి వచ్చేసాడు కదా, అదేమనుకున్నా. నరహత్య అంటే అది మాత్రమే కాదు. నరహత్య అంటే నీ నోరు అదుపులో పెట్టుకోవడం కూడా నరహత్య. కొంతమంది చూడండి, నోటి మాటల ద్వారా చంపేస్తారు అంతే. AK-47 బుల్లెట్లు టక 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 అన్నట్టే వస్తాయి వాళ్ళ నోట్లో మాటలు. ఆపమ్మా, ఆడి చచ్చిపోకుండా అయింది నీ మాటలకి. కొంతమంది మాటలు అలా ఉంటాయి. నీ నోటి మాట ద్వారా నరహత్య చేస్తున్నావు, జాగ్రత్త. ఎదుట మనిషి హృదయం గాయపరిచే రీతిగా ఎదుట మనిషి హృదయం అంతా కూడా పాడైపోయే రీతిగా నువ్వు మాట్లాడుతున్నావు, నరహత్య చేస్తున్నావు, జాగ్రత్త. నోటి మాట ద్వారా. దీని ద్వారా నీ నోరు అదుపులో పెట్టుకో. నీ నోరు అదుపులో పెట్టుకోకపోతే నువ్వెవరో, నీ హృదయంలో ఏముంది? నరహంతకుడు నువ్వు. నరహంతకుడివి. కత్తు పట్టుకుని మనం పొడితేనే కాదు, కత్తు కన్నా పొదునైంది నీ నాలుగు ఉంది, అదే చేస్తాయి. జాగ్రత్త. నరుని హృదయంలో దురాలోచన ఉంది, జాగ్రత్త ఉంది, దొంగతనం ఉంది, నరహంతకు, నరహత్య. చాలామంది నోటి మాటల ద్వారా ఇతరులను గాయపరుస్తారు. కుటుంబంలో సమస్యలు రావడానికి గల కారణం ఏంటి? నీ నోటి మాటేగా. ఈరోజు నీ నోటి మాట అదుపులో ఉంటే ఈ సమస్య వచ్చేది కాదు కదా. నీ నోరే బాగుంటే ఈరోజు కుటుంబం క్షేమంగా ఉండేది కదా. ఒక్క నోటి మాట ద్వారా కొన్ని కుటుంబాలు పతనమైపోయాయి. ఒక్క నోటి మాట కొంతమంది బ్రతుకులను పాడు చేసేసాయి. నీ మాట జాగ్రత్త. నీ మాట జాగ్రత్తగా ఉంచుకో. నీ నోటిని అదుపులో ఉంచుకో. ఎక్కడ ఏది మాట్లాడాలి, ఎవరు ఎదుర్కొని ఏది మాట్లాడాలో నేర్చుకో. దేవుని దగ్గరికి రా, జ్ఞానం కొద్దుకుంటే నన్ను అడుగు అన్నాడు దేవుడు. తొందరపడి మాట్లాడతావు. కుటుంబ సమస్యలు రావడానికి గల కారణం నోరు అదుపులో లేకపోవడం. ఓ తల్లి అందంటాడు, బాగుపడతాడని, రే ఈ బతుకు బతికే కన్నా సావరాదు అందంట. ఆడు పొద్దున్నే రైలు పట్టాల మీద పడ్డాడు వెళ్ళి. నీ నోటి మాటగా నరహత్య చేసింది. జాగ్రత్త. మనిషి బాగుపడాలనే మాట వేరేలాగుంటుంది. కొంతమంది ఆడు బాగుపడాలని అటు మాట్లాడానండి, వాడు తెలుసుకుంటాడని మాట్లాడా, వాడు మా ఎప్పుడైనా మారతాడని మాట్లాడా. ఆపు, అవి కాదు నువ్వు మాట్లాడాల్సిందే. నీ నోటి మాట నరహంతకుడిగా నిన్ను మారుస్తుంది. నరుని హృదయంలో ఏముంది అంటే, నరుని హృదయంలో నరహత్య ఉంది, నరుని హృదయంలో దొంగతనం ఉంది, జాగ్రత్త ఉంది, దురాలోచన ఉంది. ఈరోజు నీ నోటి మాటను అదుపులో ఉంచుకోవాలి.